మేడం నమస్తే అండి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. మేడం మేము ఇంత ఉద్యమం చేస్తుంటే వాళ్ళు మా మీద చెప్తున్నారు కదా, అబండాలు వేస్తున్నారు కదా. పిల్లలు ఆగమైపోతున్నారు. ఒక 3 నెలల లోపే మేము ఖచ్చితంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తా ఉంటున్నారు కదా. మరి అదే స్కూళ్లలో ఇప్పుడు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి మేడం. 25,000 పోస్టులు ఉంటే 11,000 వస్తున్నారు. పిల్లలు ఆగమైపోతున్నారు మేడం. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 25 పోస్టులు ఇదే డేట్ రోజు ఇప్పుడే ఇంపాలి మేడం. మీకు విషయం చెప్పాలంటే, మీకు ఇప్పుడు స్టాండర్డ్ చెప్తా, పాయింట్ ఏమేనండి, నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే పోస్ట్ పోన్ చేస్తారు. అయితే ఈ పోస్ట్ పోన్ చేస్తే మీరు అన్నట్టుగా ఏమైతుంది, ఇంకా మిగతావి ఇవ్వాలి కదా, అవి అన్ని కలిపి మెగా డిఎస్సి వేయమంటారు కాబట్టి వేయలేక ఈ రోజు మేము మెడల మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మీరు ఇంతకాలం కోసపడుతున్నా కూడా వినిపించుకోవట్లేదంటే మేడం, ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ జరిగింది. గురుకుల వాళ్ళకు రాగానే మేము 30,000 ఉద్యోగ పత్రాలు ఇచ్చినామని చెప్పిండు. వాళ్ళకు స్టిల్ అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు స్కూళ్ళకి ఇంకా అలాట్మెంట్ చేయలేదు మేడం. ఇప్పుడు అక్కడ పిల్లలు ఆగమైపోతున్నారా మేడం? అక్కడ ఆగమైపోతున్నారు, కానీ అక్కడ ఏం పిల్లలు ఆగమైపోతున్నారట. ఓన్లీ టీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఆగమైపోతారట మేడం. ఓన్లీ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కోసం మాత్రమే మాకు టీఎస్సీ వాయిదా వేస్తలేదు మేడం. ఓన్లీ కారణం అదే. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తా అంటారు. దేనికి వాయిదా వేస్తలేరు మీరు చెప్పండి, మీ కారణం? టీచర్స్ ట్రాన్స్ఫర్ జరిగినాయి మేడం. ఇప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్ జరిగినాయి కదా, కొన్ని పోస్టులు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి అక్కడి నుంచి వికెట్ కావాలి కానీ చేయరు. వాళ్ళు చేయరు. సిటీలో ఉన్న వాళ్ళకు చేయరు. మేము వచ్చిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు అప్పుడు వస్తే ఈ సిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ సిటీలోనే ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళకి మాత్రం మళ్ళీ ఏజెన్సీ ప్రాంతాలకు, నార్మల్ చిన్న పల్లె ప్రాంతాలకు మళ్ళీ పంపిస్తారు. వాళ్ళ కోసం ఇంత అర్జెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు వాయిదా వేసే ప్రసక్తే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అదే మాట్లాడుతున్నాడు, లేకపోతే ఎవరెవరో వచ్చి చెప్తున్నారు. తీరా ఈయననేమో పోవాల్సిన దగ్గరికి పోకుండా నేను టీఎస్పీఎస్సీ ఆయన కలిసినాను, మహేందర్ రెడ్డిని కలిసినాను, నేను చెప్పొచ్చినానని చెప్తున్నాను. అందరూ కూడా ఒక కంటి తుడుపు చర్య కూడా కనీసం నిజాలు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎట్లా మరి? మీకైతే మేము మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నారు? మీకు టైం కూడా లేదు కదా, ఏం చేయాలనుకుంటున్నారు? మేము రేపు నుంచి హాల్ టికెట్స్ కూడా వస్తాయి. ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు కోదండరామ్ సార్ని కలిస్తే కోదండరామ్ సార్ నేను సీఎం దృష్టికి తీసుకెళ్తా అంటున్నా కానీ ఏం నమ్మకం లేదు మేడం వాళ్ళ మీద మాకు. సీఎం దృష్టికి అంటే ఈయన కూడా లెక్క చేస్తలేడు. అయితే సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి, సీఎంకి చెప్పడానికి కనీసం ఫోన్లో అయినా చెప్పొచ్చు. ఒకవేళ ఆయన అపాయింట్మెంట్ నేరుగా చెప్పానంటే వీళ్ళ ఫోన్లు ఎత్తట్లేడు, వీళ్ళకి కనీసం ఆయన కన్సిడర్ కూడా చేయట్లేదా ఈ నేపథ్యంలో? మరి కనీసం వాళ్ళ దగ్గరకు వచ్చి ముఖం కూడా లేదా వీళ్ళకి? ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారా? ఈ రోజు ఏదైతే కాళ్ళ వేళ్ళ పడుకొని మాకు ఓటేయండి అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? మేడం, చిక్కట్పల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి సార్ వచ్చింది మేడం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో బాండ్ పేపర్ లో సంతకాలు పెట్టించండి మేడం. రేవంత్ రెడ్డి సార్ బాండ్ పేపర్ లో సంతకాలు పెట్టించండు. నేను 25,000 టీచర్ పోస్టులు నింపుతాను, జాబ్ క్యాలెండర్ మీద మొత్తం సంతకం పెట్టించండి. మొత్తం టోటల్ జాబ్ క్యాలెండర్ మీద, అందులో పోలీస్ పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు అన్ని ఉన్నాయి. అన్ని వీటి మీద జాబ్ క్యాలెండర్ మీద సంతకం పెట్టించండు. ఇప్పుడు అవన్నీ అడుగుతారు కదా, అందుకే మీరు ఒకవేళ వాళ్ళు వచ్చి కలిసినా కూడా ఏవి మా 25,000 ఉద్యోగాలు అంటారనే. సో అట్లీస్ట్ ఒక 6 సెకండ్ల టైం లేదా? 6 సెకండ్లు మిమ్మల్ని కనీసం వచ్చి కలవటిక కేవలం ఒక 5 వ్యక్తులు మాత్రమే కలిసి ఆయన తీసుకుంటుండు. అసలైన నిరుద్యోగుల దగ్గర నుంచి ఆయన అభిప్రాయాలు తీసుకోలేదు మేడం. ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ఎస్సి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల నుంచే తీసుకున్నారు మేడం అభిప్రాయాలు. నిజమైన నిరుద్యోగుల నుంచి ఆయన తీసుకోలేదు. ఒక విషయం ఇక్కడ మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా? ఏ రాజకీయ పార్టీలైనా కూడా వాళ్ళ మనుగడ కోసం కానీ లేదంటే కోచింగ్ సెంటర్లు వాళ్ళ లాభాల కోసం కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి వాడుకుంటున్నారా? ఎవ్వరు కాదు మేడం. మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 25 రోజులు ఉంది. 25 రోజులలో డిఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడానికి కనీసం 25 మొత్తం సబ్జెక్టులు ఉన్నాయి మేడం. అవన్నీ చదవడం మేడం. రోబోలు ఎవ్వరం కాదు. ఎట్లా ఏడుస్తున్నారు ఆడపిల్లలు చూడండి. వాళ్ళకు మానసిక స్థైర్యం నింపలేక అసలు వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్ మేడం. ఈ డెసిషన్ ఇప్పుడు మాకు ఫోన్ కాల్ తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్.